మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నడిపించే వారిని మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. అర్థం చేసుకోవడానికి మనం ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడం కూడా మనము గుడ్డివారముగానే భక్తి జీవితంలో మిగిలిపోయే అవకాశం ఉంది. చూడండి, మన ప్రభు ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడే తన శిష్యులకు చెప్పాడు. చదువుదాం 19వ వాక్యం, 14-19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను, మీరు జీవించు. చూడండి, శిష్యులకు యేసు ప్రభుల వారు ఏమన్నాడంటే, నేను ఎప్పుడు జీవిస్తూ ఉంటాను, ఎప్పుడు మీతోనే ఉంటాను, మీరు కూడా నాతో ఎప్పుడు ఉండడానికే నేను జీవిస్తున్నాను కనుక మీరు ఖచ్చితంగా నన్ను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శిష్యులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారికి మరణం అనేది లేదు. తరతరాల్లో యుగాల్లో ఫిక్స్, 1000% ఫిక్స్. దేవుడు వారిని వదిలేదు లేదు, దేవుడిని వాళ్ళు వదిలిపెట్టలేదు. అంటే ఒక ఎడవాటు అనేది మనకు ఉంటుంది. తల్లి గర్భముల నుండి బయటకు వచ్చినప్పుడు ఒక గర్భం అనే గృహం నుండి బయటికి రావడం, అక్కడి నుంచి వెళ్ళి స్కూల్ అనే గృహంకి వెళ్ళడం, అక్కడి నుంచి వెళ్ళి హాస్టల్ అనే గృహంకి వెళ్ళడం, అక్కడి నుంచి వెళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంటికి గృహానికి వెళ్ళిపోవడం, మనకి ఎన్ని ఎడబాట్లు ఉంటుంది పుట్టు నుంచి. కానీ ఒక విశ్వాసం కలిగిన శిష్యుడు శిష్యురాలు ఒక్కసారి ప్రభుతో కనెక్ట్ అయితే ఆయన అన్నాడు, అదే నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు, కనుక నన్ను మీరు చూస్తారు. రైతులా ఎప్పుడు కూడా యేసుప్రభుల వారు ఎప్పుడు వారితో ఉంటాడు, అది ఫిక్స్ అన్నమాట. అది వాళ్ళు అర్థం చేసుకో. గురువు ఎంత చెప్పినా అర్థం చేసుకుని విధంగా శిష్యులు ఉండడమే అదొక పెద్ద గుడ్డితనం అన్నమాట. చదువుదాం కింద వాక్యం. ఇంకా నేను నా తండ్రి యందును ఏమంటున్నాడు? మీరు నా యందు, నేను మీ యందు, నేను తండ్రి యందు. చూడండి, ఇక్కడ ఏకత్వం కనబడుతుంది. యేసు ప్రభువుల వారు సేవ మొత్తము ఏకత్వంతో ఉంటుంది. ఇప్పుడున్న ఇవన్నీ డివైడర్స్ కలిగిన సంఘం కాదు, సేవ కాదు. ఆయన తండ్రి యందును, తండ్రి ఆయన యందును, ఆయన శిష్యుల యందును మన ఒక యూనిటీ అంటే ఏకత్వం అనేది ఉంటుంది. మనోళ్ళు భక్తి చేస్తాం, మినిస్ట్రీ స్థాపిస్తాం, పెద్ద పెద్ద సేవ చేస్తున్నామని అంటూ తెలియకుండానే ఏమవుతారంటే ఏకత్వాన్ని కోల్పోతారు. నువ్వు ఎంత పెద్ద భక్తి అనే చెయ్యి, కానీ మనం ఆయనలో ఏకత్వం కలిగి ఉండి ఆయనను కలిగి జీవించినట్టుగా మనకు ఉంటేనే మనం చేసే భక్తికి వాల్యుయేషన్. నీ దగ్గర 4 పిల్లలు ఉంటారు, వాళ్ళకి నీ కుటుంబానికి సంబంధించకుండా వాళ్ళు వేరే వ్యవహారాలు బయట ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని నడిపిస్తే నీ కుటుంబంలో ఐక్యతలో ఏకత్వంలో ఉన్నట్ట? వాడు నీకంటే కోట్లు సంపాదించవచ్చు, అది నీకు ఇంపార్టెంటా? నీకంటే పెద్ద జ్ఞాని కావచ్చు, అది ఇంపార్టెంటా? దేవుడు ఎప్పుడు బిడ్డలారా ఐక్యత ఏకత్వం అనే భావంతో సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఆత్మీయ జీవితాన్ని నేర్పిస్తాడు. అది నేర్చుకోవడానికి మనం కష్టపడాలి. మనకు ఆ జీవితం సరిపోదు, నేర్చుకున్నది మర్చిపోవద్దు. మళ్ళీ మనం పెన్ను పేపర్ తీసుకొని, అవును ప్రభు ఇంత క్లారిటీగా చెప్పిన ఈ వాక్యాలు ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఒక చీకటి వ్యవహారం, చీకటి ప్రేమ, లోకాన్ని వెతికి దేవుడు ఇచ్చిన మెసేజ్ని మొత్తం కోల్పోతున్నారు. చూడండి, నేను నా తండ్రి యందు, తండ్రి నా యందు, మీరు యందును, మీరు నా యందును ఏకమై ఉండవాలని. అదే ఆయన బాధ, ఏకత్వం. చదువుదాం ఇంకా. నా ఆజ్ఞలను అంగీకరించి హల్లెలూయా. ఇక్కడ చూడండి, మళ్ళా చెప్తున్నాడు, అసలు మీరు నా భక్తులు,
నా శిష్యులు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పడానికి నేను చెప్పింది మీరు పాటిస్తేనే నిజమైన ప్రేమ. ఇప్పుడు అందరు నేను కొన్నిసార్లు వాక్యం చెప్తూ ఎక్కువగా నా నోటెక్కిలో వచ్చే మాట ఏంటంటే నటిస్తున్నారు, నటికులు అని చెప్పేస్తారు. చాలామందికి మంటలు పుడతాయి. ప్రభువా మేము మీతోనే ఉన్నాం కదా. శిష్యులు అదే డైలాగ్ కొట్టిండు. ఇస్కరియోతు ఎవరితో ఉన్నాడు? కానీ యేసు ప్రభుల వారిని మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు, అంటే ఫుల్ఫిల్నెస్గా ప్రేమించట్లేదు. యేసు ప్రభుల వారి మీద ఏ ప్రేమ లేనిది ఆయన శిష్యుడిగా ఎదిగినంత స్టెప్పుకేం రాలేదు. గమనిస్తున్నారా? ప్రేమ అనేది అందరికీ ఉంటుంది, కానీ మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమ ఎలాగుంటుందంటే సమస్తాన్ని కోల్పోయి నాకు దిక్కు దశ నువ్వే అన్నట్టుగా ఉంటుంది. చావైనా బతుకైనా దేవతావో నువ్వే. అది ఫుల్ఫిల్నెస్ అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి అంటే తాను పరిపూర్ణమైన ప్రేమను నమ్మినప్పుడు, పరిపూర్ణముగా ఆయన ఆజ్ఞను పాటించినప్పుడు. ఏదో ఒకరోజు పాటించి మర్చిపోవడం, ఒకరోజు విని వదిలిపెట్టడం. పేతురు గారు కనబడతారు. పేతురు, ప్రభువా వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టిన నేను మాత్రం నిన్ను, ప్రగల్భాలు వలికిండు. తనకున్నది ప్రేమ దేవుని మీద, కానీ అది నటనగా కావించబడ్డది. అంటే తాను చెప్పాడే కానీ ప్రూఫ్ చేయలేకపోయాడు. దాన్ని ఏమంటారంటే నటన. చెప్పేవాళ్ళు ఎప్పుడు చేయరు, చేసేవాళ్ళు ఎప్పుడు చెప్పరు. ఒకవేళ చెప్పి చేసేవాళ్ళు కూడా ఉంటారు, అది దేవుడే ఖచ్చితంగా. కానీ ఇప్పుడు పేతురు చెప్పి చేయలేకపోయాడు. గమనించండి, ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నా ఆజ్ఞలు ఎవడు పాటిస్తాడో వాడే నన్ను ప్రేమించు, అప్పుడు నేను వాడిని కనుపరుచుకుంటాను. మరి ఇది రోజులు యేసు ప్రభుల వారితో ఉన్నదంతా ఏంటిది చెప్పాలి మీరే. ఇది రోజులు యేసు ప్రభు పక్కన కూర్చున్నది ఏంటిది? మంచిగా చదువు, మళ్ళా ఒకసారి దానికి పెట్టాలి, బేజ పెట్టాలి. ఎందుకంటే మనం బయట చదువున్నట్టుగా ఉంటుంది. మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమయ్యే కోణం మీకు అర్థం, అది వేరే. నేను చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకునే విధానం వేరే. కుమారుడు బయలుపరిచేంత వరకు మనకి అర్థం కాదు. సత్యము వాక్యంలో వాల్యుయేషన్ మన ఇంట్లో చదువుకున్నప్పుడు వేరే, టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది వేరే. నీవు నా ఆజ్ఞలు పాటించి నన్ను ప్రేమించినప్పుడు నన్ను కనుపరుచుకుంటుంది. నార్మల్గా నా ఆజ్ఞ నువ్వు పాటించేంత కాలం నీకు ఎలా కనిపిస్తుంది? జోక్గా, నవ్వుగా, మామూలుగానే అనిపిస్తాడు దైవసేవకుడు. దేవుడు కూడా నువ్వు వాక్యాన్ని పాటించినప్పుడు, పట్టింపు లేనప్పుడు నీకు నార్మల్గా కనబడతాడు. ఓ గురువు కూడా నీకు నార్మల్గా, నువ్వు ఒక ఫైటర్గా నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన వాటి విశ్వాసం పెట్టకుండా, నమ్మకంతో, పట్టుదలతో కష్టపడకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఆ యొక్క గురువు ఎలా కనబడు? మామూలు కనబడతాడు. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా నమ్మి ఆయన ఇచ్చిన స్టంట్స్ నువ్వు అర్థం చేసుకుని దాని ప్రకారంగా నువ్వు ఫైట్ చేసి ఒక్క గోల్డ్ మెడల్ సంపాదించావు చూసినావా, అప్పుడు మీ గురువు నీకు ఎలా కనబడతా తెలుసా? ఆహా, ఓహో, ఏహా, ఇట్లాంటి గురువునా నేను? చ ఇప్పుడు చెప్పరా నేను ఎలా కనబడుతున్నాను నీకు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మనకు కనబడ్డాడు. కొంతమంది కళ్ళు నెత్తికెక్కుతాయి. దైవజనుడు అంటే తెలవదు, దైవజన్ అంటే దైవజనుడు అంటే. అందుకే చాలామంది నా బిడ్డలు కొన్ని దినాల్లో చెప్పేవారు, వాళ్ళు నేను చెప్పాలని కనుక చెప్పాలి, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని. నేను ఎందుకంటే సత్య సంబంధిని, నిజమనే చెప్తాను. నా దగ్గర వచ్చి నా దగ్గర కొంత అనుభూతిని, ఆత్మ బలాన్ని పొందుకున్న బిడ్డలు చెప్పిన వాళ్ళు ఏంటంటే, అన్న నీ దగ్గర ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు, అసలు నీలో ఎవరున్నారో, నువ్వు ఎవరి కుమారుడివో, నువ్వు ఏం చేస్తున్నావో వాళ్ళకి అర్థం కాని అంధకారంలో ఉన్నారు వాళ్ళు. ఎంత హేళన చేసి నవ్వుకున్నారంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు గుడ్డి వాళ్ళు. కానీ అలా చెప్పిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో యోహాను యేసుప్రభుల వారు దేవుని కుమారుడు అని చెప్పి మళ్ళీ నువ్వేనా? సాతానుగాడు కొన్నిసార్లు మనల్ని దేవుని కనుపరిచేటువంటి సత్యాన్ని కనబడకుండా ఎక్కడ చేస్తాడంటే బిడ్లారా, మనం ఆయన ఆజ్ఞలు పాటింపని కాడనే మాయమైపోతాం. మనం ప్రత్యేకంగా శిష్యులకు యేసుప్రభుల వారు నేను నిన్ను కనుపరుచుకుంటానని చెప్పడానికి రీజన్ అదే. నువ్వు ఎప్పుడు ఆయన ఆజ్ఞ పాటిస్తావో అప్పుడు దైవజనుడు ఒక ప్రత్యేకంగా నీకు కనబడతాడు. నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు నీ గురువు ఓ ప్రత్యేకంగా కనబడతాడు. నీవు యేసుప్రభుల వారి ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు లోకాన్ని జయించిన వాడు, ఆయన మాటకు తుఫాను ఆగిపోతుంది, అప్పుడు ఆయన ఒక ప్రత్యేకంగా కనబడతాడు. అప్పటి వరకు నీకు ఎలా కనబడతాడంటే గోడ మీద వేసినటువంటి ఒక బొమ్మలాగా. ఏం మాట్లాడతాడులే, ఏం చేసిండులే, గోడకు తలిగించుకున్న వాక్యంపు
చెక్కలాగా ఆ వాక్యం ఉంది కానీ నాకేనా బలం ఇచ్చేది కాదులే అన్నట్టుగానే కనబడుతుంది. ఆజ్ఞ పాటించమంటాడు. ఏం ఆజ్ఞ పాటిస్తాం? పాటించాలంటే దుమ్ము లేచిపోతుంది. అంత శోధన మాకు, ఎక్కడ లేని బాధలు, కష్టాలు. అంతే కదా. కష్టపడందే నీకు సైకిల్ వచ్చిందా? నువ్వు భయపడుతున్నావు అంటే ఇక నేర్చుకునే స్టెప్ నీకు లేదు. నువ్వు కష్టపడి 4 దెబ్బలు తాకినా మంచిది నువ్వు నేర్చుకుంటే అప్పుడు నీకు ఏమొచ్చింది తెలుసా? ఓ ఇంత చిన్నదానికి నేను ఇంత ఆగమైనా, ఇదేదో దైవజనుడు చెప్పిన కష్టమో బాధో, కొడుకు కోరం, బిడ్డ కొరకు, లోకం కొరకు ఎన్ని దేవుని కోసం ఇంత కష్టపడి ఓర్పుతో ఉంటే దేవుడి కార్యం చేసు కదా. హల్లెలూయా. పేతురుకి అదే అన్నాడు కదా. పేతురు రాత్రి పగలు కష్టపడి ఎన్ని చేపలు పడదామన్నా ఒక చేప కూడా ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, అయినా మళ్ళా పట్టమంటాడు. ఏంది చూద్దాం. లేదు బోధకుడా, మేము చేసిన కష్టాలన్నీ అయిపోయి నా వాళ్ళ అలవాట్లే అంటే, ఏయి బాబు నువ్వు వేయి అన్నాడు. వేసాడు, విస్తారమైన చేపలు పట్టాడు. మనం కూడా అంతే. మనం ఏదైనా దేవుడు కానీ దైవజనుడు కానీ వాక్యం కానీ నీతో మాట్లాడినప్పుడు దాన్ని మనం మూలకు పడేయకూడదు. ఆజ్ఞ నీ దగ్గరకు వచ్చిందంటే తూచా తప్పకుండా నువ్వు పాటించు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందిని నేను దైవజన్ దగ్గర ఉండి ఇంత గుడ్డివాడిగా ఎలా బతుకుతున్నానో ఇస్కరియోతుకు అర్థం కాలే. నటికులారా అని ఎందుకు తిడుతానంటే ఇందుకే. నువ్వు విశ్వాసంతో దైవజనులు దేవుడు ఉన్నాడు నాయన, నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయరా మొత్తం అయిపోద్ది అని ఎక్స్పైర్ చేసిన వాళ్ళు లేరు నా దగ్గర. చాలామంది, ఎక్కడో ఒక్కలో 2 3 ఉన్నారు, ఇంకెక్కువ లేరు. వేల మంది, లక్షల మంది వచ్చిపోయారు ఈ 22 సంవత్సరాల పరిచర్యలు. అందరూ చాలా గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకున్నోళ్ళే, కానీ విశ్వాసాన్ని వెల్లడిపరుచుకున్న వాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు నా గురించి కాదు నేను చెప్పేది, మన ప్రభు అయినా ఆయన వాక్యం నా ద్వారా నీకు అందింపబడితే నువ్వు ఆయనను గుర్తిస్తావు. నీవు ఆజ్ఞ పాటిస్తున్నప్పుడు నాలో నుండి నీకు దేవుడు ఖచ్చితంగా కనబడతాడు. అప్పటి వరకు నీకు కనబడడు. అప్పటి వరకు నీకు గోరుముద్దలు తినిపించినట్టుగానో, లేకుంటే నువ్వు బయటకు పోతే నీకు అడిగినట్టుగానో, నీ వీపు మీద వాతలు పడితే దానికి మందు పెట్టి శుద్ధి చేసినట్టుగానే కనబడతాడు. అర్థమైందా? నువ్వు ఎప్పుడు కష్టపడడం స్టార్ట్ చేసి ప్రేమతో ఆజ్ఞలు నెరవేర్తిస్తూ ఒక్కొక్క వాక్యాన్ని గుండెల్లో ధరించుకుంటూ ఉంటావు. అప్పుడు నీ గుడ్డితనము, నీ మాయలోకము, నీ యొక్క ఎందుకు పనికిరాని బతుకు, వాల్యుయేషన్ లేని నీ జీవితము ఒక్క నూతనమైన మందిరముగా కట్టబడడం స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ప్లేస్ తీసుకున్నప్పుడు ఒక ఆనందం ఉంటుంది, అక్కడ పునాది ఊహిస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఒక్కొక్క పని జరుగుతా అంటే మనకు, కానీ ఏ పని చేసినా కష్టమే. మళ్ళా కష్టం లేకుండా ఇల్లు కట్టుకుంటానంటే హల్లెలూయా. ఇది కూడా అంతే బిడ్డలారా. అందుకే ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఏమని, నా ఆజ్ఞలు ఎవడైతే పాటిస్తాడో కనుపరుచుకుంటా. అంటే పేరుకు, మాటకు, పైమట్టికి ఒక బోధకునిగా మాత్రమే కనబడుతున్నాడు యేసు ప్రభుల వారు వారికి. కానీ దైవ కుమారుడు అనేటువంటి స్ట్రాంగ్నెస్తో నన్ను మీరు చూస్తారు, నాలో జీవం ఉన్నది, నేను జీవిస్తున్నాను, మీరు కూడా జీవిస్తూనే ఉంటారు, మీకు మరణం అనేది లేదు అని ప్రభు చెప్తున్నప్పుడు వాళ్ళు గ్రహించలేదు. ప్రైజ్ ది లార్డ్. మీకేం కాదు అని ఎన్ని చెప్పినా అర్థం కాలేదు, ఇంకా సందేహమే. ఇప్పుడు కింద వాక్యం చదవండి. ఇస్కరియోతు కాని యూదా అంటే ఇంకొక శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఈయనకి ఎంత తగ్గడ సందేహం ఉంది ఇతనికి. ఇప్పుడు యేసు ప్రభువుల వారు నిన్ను ఎలా చూస్తున్నాడు? బోధకునిగానే చూస్తున్నాడు. ఫుల్ఫిల్ కలిగినటువంటి టీచర్గా, ఆల్మైటీ గాడ్గా, ఆల్మైటీ సన్ ఆఫ్ గాడ్గా చూడట్లేదు. అంటే ఆయన ప్రేమలోనే పడి అది తూచా తప్పకుండా నెరవేరిస్తేనే అన్ని చేయగలవాడని సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తి కాడు. అందుకే తనకున్న డౌటు. ఎందుకంటే మన దగ్గర అంత నార్మల్గా ఉంటారు కాబట్టి ఇంత ఫ్రీగా ఉంటాడు దైవజనుడు, అందరితో కలిసిపోతాడు. ఈయన దగ్గర ఏం ఆత్మీయత ఉన్నది, ఏం శక్తి ఉన్నది, ఏం బలం ఉన్నది. మమ్మల్ని ఏదో మోసం చేసుకుంటా ఈయన ఏదో భక్తి చేస్తున్నాడు అనేటువంటి డౌటు వీళ్ళకుంది. అందుకే అంటున్నాడు, నువ్వు అంత పెద్ద బోధకుడు అయితే అందరికీ కనపరుచుకోవాలి, కానీ ఈ సీక్రెట్గా 4 గోడల మధ్యలో మమ్మల్ని కూర్చోబెట్టుకొని మీరు నా ఆజ్ఞలు పాటించండి, మాకు నీ ప్రత్యక్షతలు ఎందుకు ఇస్తున్నావు నాయన
ఇదేందో మా ఏజ్కెళ్ళి బ్రదర్ లెక్క పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి అందరికి చూపించుకుంటే సరిపోతుంది కదా అనిపిస్తుంది ఎవరికైనా. అనిపించదా? బలముగా వాడబడే పాత్రలు ఎన్నో ఉన్నాయి లోకంలో. అలాగా నువ్వు పెద్ద బోధకునిగా అందరికి కనబరుచుకుంటే హైయెస్ట్గా ఉంటుంది. పాంప్లెట్లో మీటింగ్లో పెద్ద పెద్ద సేవకునిగా వాడబడితే మా జాసో బ్రదర్ లాగా ఓ బలమైన పాత్రగా నువ్వు ఎలాగుంటుంది ఒకసారి ఆలోచించు. ఎప్పుడు మా మధ్యలో కూర్చొని నా గురించి నువ్వు తెలుస్తలేదు, నీకు అర్థమవుతలేదు, నీ సైకో జీవితం, నీ బతుకు వేస్తే, నువ్వు మారుతావు, నువ్వు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, ఎంతకాలం మమ్మల్ని కనపడతావు, మాలోనే దేవుడు ఉన్నాడు, మీ దగ్గరనే ఏం చూపిస్తావు నాయన బంద్ అని ఇప్పుడు మన భాషలో మనం మాట్లాడుకున్నట్టే. ఇప్పుడు ఈయనకేమొచ్చిన బాధ? ఈయనకు వచ్చిన బాధ ఏంటిది ఇప్పుడు? హలో, నాకెందుకు కనుపరుస్తున్నావయ్యా దైవజనుడా? నీలో తండ్రిని మాకేం చూపిస్తావు అన్నాడుగా ఫస్టే. నా తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి. చూస్తారు అబ్బాయి, దేవుని శక్తి ఏమైనా తక్కువైందా? నీ అవిశ్వాసం, నీ అనుమానపు దయ్యాల్ని అలా చేస్తున్నాయి. కానీ నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసి చూడు. ఆమేన్. మనం ఎందుకు? కానీ దేవుడు ఎప్పుడు ఏమంటాడు తెలుసా? నువ్వు బలవంతుడివి, నీలో దేవుడు ఉన్నాడు, నువ్వు చేస్తావు. ఆయన ఏమో నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా గొప్ప. మనం అనుకో, అబ్బా నేను అంత పిచ్చిదాన్ని పిచ్చోని, నాకే ఏది, నా దగ్గర ఏదో ఉన్నది. అది ఏంటిదంటే నీవు సరైన విధానంగా పరిపూర్ణమైన విశ్వాసముతో నీవు విశ్వసించి ఆజ్ఞలు పాటించడం అనేది ఒక మొండి పట్టుతో నీవు రాయిలా గుది బండలా తయారై ఆయన ఆజ్ఞలు పాటించి చెప్పింది చెప్పినట్టుగా విని చూడు. హల్లెలూయా. ఒక్క 2 yearsలో నీ ద్వారా మొత్తం మల్లంపల్లిలో ఒక మీటింగ్ పెట్టించి ఒక పెద్ద దైవజనిగా తీసిచ్చు. ఖాళీ నువ్వేం చేయ అవసరం, అక్కడ కూర్చొని 4 మాటలు చెప్తే అయిపోద్ది. అలా ఎంతమందిని తయారు చేసినా, ఎంతమంది ఇది చేసినో దేవునికి తెలుసు. దేవుడు చేస్తాడు. అది నా సొంతంగా నేను చేసేది కాదు. పనికి రాని వారిని పనికొచ్చేవాడిగా ఎప్పుడూ తయారవుతారంటే వాళ్ళు గురువు మాటకు లోబడి గురువు చెప్పిన ఆజ్ఞలు పాటించి. ఇప్పుడు యేసుప్రభుల వారు గురువే కదా, కానీ కనబడట్లే వాళ్ళకు. మళ్ళీ వాళ్ళకి డౌటే, నువ్వు దేవుని కుమారుడు అయితే లోకం అంతా ప్రచారాలు చేసుకోవాలి కదా. హల్లెలూయా. పాంప్లెట్ పెట్టుకొని, మీటింగ్లు పెట్టుకొని, నో గొప్ప దేవుడండి, కొంకొత్త దేవుడండి, ఇతడే దిక్కని నమ్మని వారికి మొక్కు దిక్కు లేదండి, రండి రండి శిశువా అన్నట్టుగా. హల్లెలూయా. చూడండి, మన దేవుడు అలా కాదు. దేవుని బాధ ఏందో మీకు చెప్తా వినండి. లోకం తెలుసుకోవడానికి ఆయన రాలేదు. తాను కష్టపడి లోకం నుండి ప్రత్యేకించి తన జీవితాన్ని సమర్పణ చేసుకొని తన శిష్యులను కాపాడడానికి 12 పునాదురాళ్ళు వేయడానికి, సంఘానికి బేస్మెంట్ వేసి ఆ సంఘాన్ని స్థాపించి వాళ్ళెవరో ఆయనని తెలుసుకోవడానికి, ఆయనని ఎవరో ఆయన వాళ్ళని కనపరచడానికి ఆయన సంఘాన్ని స్థాపించుకున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అర్థమైతే ఎస్ చెప్పండి. అర్థమైంది కదా? మీరు అర్థం చేసుకోకుండా లోకంలో ఎవడో అర్థం చేసుకోవాలంటే అది సైకోగలరా? ఇన్ని రోజుల నుండి గుదిబండలాగా ఈడ తిని ఈడ పోయి ఇక్కడ ఉంటావు, నీకు దైవజన్ని మాట్లాడతాం కాదు, ఇన్ని సంవత్సరాలు నీకు ఇంటికి వచ్చి ఇన్ని ప్రార్థనలు చేసి ఇన్ని చేసినా అని. అందుకే ఫిలిప్ ఏమన్నాడు అక్కడ పక్కనే అంటాడు, బోధకుడా మాకు తండ్రిని మాత్రము బయలుపరచుము అన్నాడు. బీపిలేసింది యేసయ్యకు. నీ ఇంతకాలం మీతోనే ఉన్న తండ్రిని బయలుపరచమంటాడు ఎవరా నాయన? తండ్రి నా యందు ఉన్నప్పుడు నాలో నీకు కనబడడా? కనబడతాడు కదా. మళ్ళీ నన్ను డివైడ్ చేసి, తండ్రిని డివైడ్ చేసి ఏకత్వంతో చూడకుండా మళ్ళీ నాకు ప్రత్యేకంగా దేవుడు అక్కడ దర్శనం ఇచ్చిండు అని, ఆ దర్శనం అక్కడ ఎట్లయింది, ఇక్కడ గాంధీ అంటే యూనిటీ కట్ అవుతుందా లేదా? పరిచర్య. అందుకని అంటాను, నువ్వు ఇక్కడ ఏక సహవాసం కలిగి బయట ఏమైనా చేసుకో, ఎవరికైనా ఇదే రూల్స్. కానీ మనోళ్ళు అలా కాదు, ఇక్కడ మొత్తం డివైడ్ అయిపోయి ఎక్కడో పోయి ఏదో సాతాను గడి డివైడ్ చేస్తాడు. యేసు ప్రభువుల వారు ఏకత్వం నిలబడతాడు. ఇది మీరు గమనించండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడ్డది ఏకత్వం కొరకే. అది ఎవరికి అర్థం కాలేదు. యేసు ప్రభువుల వారు ఎవరికి కనపరుచుకుంటున్నారు? యేసయ్య బాధ ఏంటిది? లోకమంతా తెలుసుకోవాలో మీ దేవుడు, మీ దైవజనుడు గొప్పవాడో అని చెప్పించుకోవడానికి వచ్చిండా? పేతురుకి ఏమని అడిగాడు? నన్ను గురించి ఏమేమి అనుకుంటున్నారు నాయన అని 12 మందిని అడిగితే పేతురు ఒక్కడే నువ్వు దేవుని కుమారుడు మెస్సియా అని సాక్ష్యం ఇచ్చి కదా. బర్యోనా నువ్వు ధన్యుడివి అన్నాడు.
అరే లోకమంతా మనం తెలుసుకుంటలేదు, అయ్యగారులు గొప్పవాళ్ళు పెద్ద సేవకులు పలానా అన్నయ్య అంటే చప్పట్లు కొట్టి మహిమపరచట్లేదురా, మనం మీటింగ్లు పెట్టట్లేదురా, మనం గొప్పగా వాడబడట్లేదంట, మన బతుకంతా వేస్ట్ అంట, మన సేవ అంతా వేస్ట్ అంట, మనం లోకానికి కనబడాలి కానీ ఈ 4 గోడల మధ్యలో మనమే భక్తి చేసుకోవడం కరెక్ట్ కాదురా అన్నాడా? నీకు అర్థమైంది నేనెవరినో, నీకు అర్థమైంది. గుడ్. పాతాళలోక ద్వారములు నీ ఎదుట. ఎక్కడి వచ్చింది పవరు? గురువును శిష్యుడు గుర్తించినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చింది దేవుని పవర్ అంటే, నువ్వు దైవజనుడు ఏంటిదో, ఆయనలో దేవుడు ఎలా మాట్లాడతాడో, ఆయన దేవునితో ఎలా సహవాసం చేస్తాడో, దేవునికి ఆయనకున్న అనుబంధం ఏందో నువ్వు నేర్చుకోవాలి. అది నువ్వు ఏం తెలుసుకోకపోతే రేపు రోడ్ల మీద పోయేటోడు కూడా మీ బ్రదర్ ఇట్లా అంటాడు, మీ అక్క ఇట్లాంటిది, మీ చెల్లె ఇట్లాంటిది, మీ దేవుడు ఇట్లా అంటాడు, మీ యేసుప్రభు ఇట్లా అంటాడు, మీ తండ్రి తెలిసినోడు తెలవనోడు రోడ్ల మీద మీటింగ్లు పెట్టి నువ్వు యూట్యూబ్లో దాంట్లో దీంట్లో పెట్టుకుని అందరికీ చూపిస్తే వాడు ఒకటనే వీడు ఒకటని, నీ ఇంట్లో విషయాలు కూడా యూట్యూబ్లో పెట్టి బయట చెప్పడం అవసరమా? ఇప్పుడు ఈయనకు వచ్చిన లోకం ఏంటిది? నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి బయట అందరికీ చూపించాలి కదా. బోధ కూడా అందరికీ కనపరచకుండా మాకెందుకు కనపరుచుకుంటున్నావు? ఊకే మాకే వాక్యాలు చెప్పి మమ్మల్ని సంపేవాదులు. వాళ్ళ అయ్యగారు అందరూ వాడబడుతుంటారంట. ఒకరోజు అనేకడు బొమ్మని చెప్పరా, ఊకే నాకెందుకు చెప్తున్నాడు? అబ్బా తల్లి లైవ్లో వాక్యం వింటున్నావా అని నాకెందుకు ఈ బాధలు? చదవాలి కదా. ఆగే అంతే కదా. మీటింగ్ పెట్టుకొని అందరికి కనపరుచుకుంటే బాగుంటుంది కదా. ఊకే మమ్ములే చంపి మమ్ములే వాక్యంలో తీసి మమ్ములే ఖండించి మమ్ములే గద్దించి నువ్వు తెలుసుకోవాలనేదే ముఖ్యం అక్కడ. ఆమేన్. లోకం కాదు తెలుసుకోవాల్సింది. దేవుడెవరు దైవజనుడెవరో అనేది నీకు అర్థం కాకనే నీ తమ్ముడిని డివైడ్ చేస్తాడు, మీ అమ్మని నువ్వు డివైడ్ చేస్తాడు, నీ అన్న వాళ్ళని ఈడ్చుకోబోతారు. నువ్వు అసలు దైవజన్ దగ్గర ఇన్ని సంవత్సరాల నుండి ఉండి ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏందో నీకు తెలవక ఓ గుడ్డిదానిపై ఓ గుడ్డివాడిగా నువ్వు మిగిలిపోవడమే నీ జీవితానికి ఒక భ్రష్టత్వం. అక్కడ దైవజనుడు వేదన పొందేది, అక్కడ దేవుడు బాధపడేది, అక్కడ ఆయన కుమిలి వేధింపబడేది. ఇలా మనము యేసుప్రభుల వారిని బాధ పెట్టాము, దైవజనులు కూడా చాలామంది బాధ పెడుతున్నారు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దైవత్వంలో ఏకత్వము. దైవజనులో యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో తండ్రిన దేవుడు, శిష్యులు, సంఘము, ఏకత్వం. ఇప్పుడు బాధపడ్డది ఎక్కడ? ఇక్కడే. లోకాన్ని కనుపరుచుకోకుండా మాకే ఎందుకు కనుపరుచుకుంటున్నావు? పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే లోకంలో అబ్బాయి ఈయన పెద్ద పాస్టర్ కదా, నీకు తెలుసా మా అయ్యగారు, ఇగో అక్కడ వస్తున్నాడు చూడు, రక్షణ టీవీలో వచ్చేది పెద్ద అయ్యగారు మా అయ్యగారే. అందరికి కనబడ్డాడు కానీ ఈ రోజున ఎవరికి కనబడకుండా చనిపోయాడు. అర్థమవుతుందా మీకు? అందరికి కనబడ్డాడు కానీ ఎవరికి కనబడకుండా జరిగిపోయాడు. అందుకే మనం అందరికీ కనపరుచుకునేటువంటి సేవ కాదు, పరలోకం నుండి దిగి వచ్చే దేవుని మహిమకు. మనం పడుతున్న కష్టములో మన భారాన్ని ఎలా మోసి, వాక్యంలో క్రమాన్ని ఎలా క్రమపరిచి, సంఘాన్ని, దేవుని ఆత్మను, దేవుని వెలుగును, దేవుని ప్రత్యక్షతను మనం అనుభూతిగా అనుభవించి ఒకరొకరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు నడవాలి. ఇప్పుడు ఒక శిష్యుని గురించి చెప్తా వినండి, ఇది చదివిన తర్వాత చెప్తా. ఎలీషా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఏలియా చేసిన భక్తి జీవితంలో ఏలియా దగ్గర ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది భక్తులు, ఎంతమంది ఆయనతో పాటు ఆయన సేవా మినిస్ట్రీలో ముందుకు సాగారు? ఎవ్వరు కనబడరు. ఒక్కడే అరణ్యం పంటి తిరుగుతూ ఇంటికి గతి లేకుంటే కాకలోంచేత పోషింపబడ్డాడు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రవక్తలు అని చెప్పేసి 50 మంది ప్రవక్తలను కూడా ఆయనే పోషించే స్టెప్పుకి వచ్చాడు. వాళ్ళు మేము గొప్పలు ఉన్నాయనా అని ప్రజల మధ్యలోనే గొప్పగా వాడబడిన గొప్పమైన పాత్రలు అవి, బలముగా వాడబడే పాత్రలు. కానీ ఏలియా మాత్రం అర్థం చేసుకొని చెప్పాలి నాకు జవాబు. మరి ఎలీషా ఏం గ్రహించాడు తెలుసా? హల్లెలూయా. అందరూ ఈయన వేస్ట్ అనుకున్నాడు కానీ ఎలీషా ఎప్పుడు కూడా తన ఆత్మీయ తండ్రిని వేస్ట్ అని ఎప్పుడు అనుకోలేదు. అందుకనే తనకు ఈ 2 పాళ్ళ అభిషేకం పైనుంచి దిగడానికి నేను కనబడితేనే దిగిద్దన్న మాట కూడా ఆయన లెక్క చేయలేదు. దేవుడు ఇస్తాడని ఒక విశ్వాసముతో నమ్మిడు, ఆ నమ్మకాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు
ఏకత్వంలో ఉంటాడు కదా. కాబట్టి అన్యాయం చేయకుండా న్యాయ ప్రకారంగా ఎలీషాకు దేవుడు రావాల్సిన అభిషేకాన్ని ఇచ్చాడు. మనోళ్ళు అలా కాదు, సత్యాన్ని గ్రహించి విశ్వాసంతో ప్రార్థన చేసి ఫైట్ చేయడు, డైరెక్ట్ వాదనలకు దిగుతారు. నాకు అభిషేకం నువ్వు ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చినావు వీళ్ళకి ఇచ్చినావు. చిన్నపిల్లల ఆట నాయమన్నా తిని నోట్లో పెట్టేదా? అది నువ్వు విశ్వాసముతో నువ్వు నమ్మి ఆజ్ఞలు పాటిస్తే వచ్చేది అది, అంతేనా? ప్రేమనే ఆజ్ఞ నువ్వు పాటిస్తే నీకు వచ్చిద్ది. 24 గంటలు పగలు ప్రతీకారాలు ద్వేషాలతో కోపాలతో రగిలి ఐక్యత గుండమని మీరు కలిసి ఉండాలరా, మీ పట్ల దేవుని ప్రణాళిక ఇలా కొంది ఎంత చెప్పినా ఈనకుండా నీకోసమే నువ్వు ఏడ్చుకుంటా చస్తే నువ్వేం భక్తి చేస్తావు? దేవుడు నీకేం దర్శనం ఇస్తాడు? ఏమైనా మొండి పట్టు ఉండాలి. దైవజనుడు అంటే ఎవరో తెలుసుకోగలగాలి, దేవుడు అంటే ఎవరో తెలుసుకోగలగాలి, యేసుక్రీస్తు ఆజ్ఞ ఏంటిదో నీకు అర్థం కాగలగాలి. అప్పుడే పేతురు యందు యేసుప్రభుల వారు ఆనందించి బరియోనా నీవు ధన్యుడవి. చూసారా, పేతురు యేసుప్రభులో దేవుని కుమారుడని పసిగట్టాడు. అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదా పసిగట్టలేదు. యోహాను అర్థం చేసుకున్నాడు, అందుకే ఆయన రొమ్మున ఆనుకున్నాడు. వాడు అనుమానపడుతున్నాడా, వీడు అనుమానపడుతుండా, ఎవడేమనుకుంటా చూడట్లేదు. నిజం ఉంటే చాలు, మనం భయపడద్దు. ఎప్పుడైనా కానీ ప్రతిదానికి భయపడడం మనం అలవాటు చేసుకో. నువ్వు నీతిగా పరిశుద్ధంగా భయభక్తుండే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లోకం ఏమనుకున్నా ఆత్మీయ వాళ్ళ వైపు చూడకూడదు. నిజం నీలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడు దేవుని సన్నిధిలో. దేవుని ఆజ్ఞ, ప్రేమని ఆజ్ఞ నువ్వు పాటించినప్పుడు ఆ ప్రేమలో సత్యం ఉంటుంది కాబట్టి భయపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, ఆదాము దేవుని ప్రేమించినంత కాలం ధైర్యంగా దేవుని సన్నిధిలో రాగలిగాడు. ఎప్పుడైతే దేవుని మీద ఉన్న ప్రేమను భార్య మీదకి వెళ్ళి సైతాన్ మీదకి వెళ్ళిపోయిందో అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఆదామా ఎక్కడున్నావు అంటే నేను భయపడి సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను ఆయన నీ స్వరం విన్నప్పుడు. అప్పు చేసినోడు భయపడతాడు, నిజంగా ప్రేమించిన వాడు దేనికి భయపడాడు? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమలు వచ్చినా. ఇప్పుడు బాధ అంటే ఇక్కడే ఉంది. దేవుడు ఎందుకు మనకు లోకానికి కనబరచడానికి కాదు, మనం ఏందో ఆయనకు అర్థం అయిందా కాలేదా, ఆయన ప్రేమనే ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా, ఆయన ఏందో మనం నమ్మకంగా ఉన్నామా లేదా. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాలో మనం ఇంత కూడా కదలట్లేదు అంటే ఏంటిది? నీ తమ్ముడు వచ్చి నిన్ను శోధించిపోతాడు, మీ అమ్మ వచ్చి నిన్ను శోధించిపోతుంది, బయట విశ్వాసాలు వచ్చి నిన్ను శోధించిపోతుంది, బయట సంఘంలో ఉన్న వాళ్ళు నిన్ను గిలిగిచ్చిపోతారు. ఇంతమంది నేను గిచ్చుతా అంటే నువ్వు వాళ్ళ వీళ్ళతో శోధింపబడి అసలు నువ్వు ఇక్కడ ఎంత దేవుడు ఉన్నాడు, ఎన్ని దర్శనాలు చూసినావు, ఎంత మాట్లాడుతున్నావు, ఇంకా నీకు లోపట ఆ పరిపూర్ణత కలిగిన విశ్వాసం లేకుండా లోపంతోనే నువ్వు మిగిలిపోతే ఇక్కడ దేవుడు దైవజనుడు బాధపడేది ఇక్కడే కదా. యేసుప్రభుల వారు వేధింపబడి బాధపడ్డది 2 విషయాల్లోనే. తండ్రిని కనుపరచన్న కాడ బాధపడ్డాడు, ఇక్కడ మాకే ఎందుకు కనిపరుచుకుంటున్నావు, మందికి నువ్వు ప్రచారాలు చేసుకొని లోకమంతా సాటించుకోపో అని చెప్పిన కాడ ఆయన బాధపడ్డాడు. 2 విషయాల్లో యేసుప్రభుల వారు బాధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు అర్థమైతే మనం దైవజనుడి విషయంలో బాధపడతాం. వాడెవడు అర్థం చేసుకోలేదు, అంతే కదా. మనం అంతా లొల్లిలు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నా బిడ్డల దగ్గర నేను చూసింది ఏంటంటే, వాడినడా నీ మాట నేను ఎందుకు వినాలి, ఈమె వినదా నేను ఎందుకు వినాలి, వాడినడా నేను ఎందుకు వినాలి. ఇక వాడు చూసి నువ్వు వినవు, నిన్ను చూసి వాడినాడు. నీకు లేదు పాలు పంపులు, వానికి లేదు. ఎవడు ప్రేమని ఆజ్ఞ పాటించిండో వానికే వచ్చింది ఆత్మాభిషేకం, ఆశీర్వాదం. అంతేనా? అది పసిగట్టాలి మనం. ఎవడు నమ్మాడో వానికే పాతాళలోక ద్వారములు నిలవలేరవన్నాడు. కానీ ఈ యూదా కనబడిద్దా? మాకే ఎందుకు చెప్పుకుంటున్నావు నాయన, నిన్న బాధ ఏంటిది అసలు? హల్లెలూయా. ఎక్కడ దేవుని ఆజ్ఞ పాటించుడైతుందనే భయం, ఈ భయం ఇక్కడే. ఈ భయ దయ్యాలు ఇవే. చదవాలి. అడుగగా యేసు ఎస్ చూడండి, ఆజ్ఞ అన్నాడా? ఇక్కడేమంటున్నాడు మళ్ళా? ఎన్ని చెప్పినా ఒక చిన్న మాట కూడా నువ్వు పాటించకపోతే నువ్వే శిష్యురాలివి, నువ్వే శిష్యుడివి, నీదేం భక్తి, నువ్వు చేసిందంట నిజమేమున్నది? నువ్వు పాటించకుండా, నువ్వు లోబడకుండా, నువ్వు వినకుండా కాలక్షేపం చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని లక్షల అప్పులై, ఇన్ని బాధలు పడి, ఇంత మోతలు మోసి, ఇంత సచ్చుకుంటూ ఉన్నది ఎందుకు? చెప్పాలి మెసేజ్. నువ్వు ఇక్కడ నువ్వు ఉండి ఏం చేసినావంటే, నేను బోల్దోకున్నా అని ప్రచారాలు చేసుకోవడం కాదు, నేను డ్యూటీలు చేసుకున్నా అని ప్రచారాలు చేసుకోవడం కాదు, నేను కాలు తుడుచుకున్నా అనేది కాదు. నాకు ఈ లోకంలో ఎక్కడ దొరకని మాటలు, హల్లెలూయా,
ప్రపంచంలో ఎక్కడ లేని స్ట్రాంగ్ దేవుని మాటలు నన్ను కదిలించాయి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రాణాత్మ శరీరాలను కదిలించి ఈ రోజుకి ఇలాగుండంటే కారకుడు ఆయన. నువ్వు నన్ను మోసం చేసి ఈ మినిస్ట్రీ నుండి, నా ఆత్మీయ అనుబంధం నుండి, పరలోకం నుండి దిగి వచ్చే దేవుని సింహాసనానికి నాకు దూరం చేసి నువ్వు 10 మంది కనపరుచున్నట్టుగా నన్ను తయారు చేయాలనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను అలా కాదు. నేను ఆయన మాట వింటాను, ఆయన ఆజ్ఞలు పాటిస్తాను, ఆయన ఎవరో తెలుసుకుంటాను. తెలుసుకోవడమే కాదు, అనేకులకు దాన్ని ఆ స్టెప్పుకి వెళ్ళగలగాలి. హల్లెలూయా. అప్పుడు ఒక గురువు ఒక గురువు అనేటువంటి వ్యక్తి ఎవరైనా భూమి మీద సేవకుడైనా ఒక ప్రవక్త అయినా ఆయన సంతోషపడతాడు. చాలే, ఇప్పటికైనా అర్థమైంది కదా, మాటకు విలువిస్తున్నారు కదా. అదే అన్నాడు, నా మాట మీరు వింటారే, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే నేనే కాదు. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చే స్టెప్ అదే. చదువు. అయితే ఏమన్నాడు, నా మాట వాడు గైకొంటాడు. మీరు ఏం చెప్పినా వినట్లేదు, మళ్ళీ నాకే ఎందుకు కనపరుచుకుంటున్నావు నాయన, బయట పబ్లిక్ మీటింగ్ పెట్టుకో అంటే వాళ్ళు వింటారా? నువ్వు నా సొమ్ము తిని నన్ను ఏడిపించి నన్ను బాధ పెట్టి నీ ద్వారా నిందలు పడి అవమానాలు పడి, నీ ద్వారా ఎన్ని అవమానాలు పడి నిన్ను కాపాడుకుంటూ వచ్చినా, ఎప్పుడు చూసినా ఈ దైవజనుడు ఆడపిల్లలతోనే ఉంటాడు. ఎంత ఘోరమైన అవమానాలు అనుభవించిన నేను. ఈ అవమానాన్ని ఏ దైవజనుడైనా పడగలడా? మొత్తం నా కొడుకును కబ్జా చేసుకొని పోయిండని మీ అమ్మ ఎంతకన్నా నా మీద ఏడిచింది. ఆ వేదనను ఎవడు అనుభవిస్తాడు? ఇప్పుడు నీ కొడుకునే ఇన్ని కష్టాలు పడ్డది, నువ్వే నా మాట వినకపోతే నేను మందికి పోయి కనపరుచుకుంటే ఏం లాభం? కష్టపడినోనికి నీ దగ్గరే నాకు లేదు జీతం, ఇక్కడే లేదు నాకు, నష్టం అంతా ఇక్కడే. ఇక మందికి పోయి నేనేం చెప్పుకోవాలి? అది మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్. మరి లోకం అంతా చూపించుకున్నాడు కదా, దేవుని కోసం మంచి పోరాటమే పోరాడు. ఆయన తన వంతు తన కష్టం తాను పడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన బాధపడేది ఎక్కడ? నా అన్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు. టచ్ అయిపోయింది స్పిరిట్, ఆత్మ కృంగిపోయింది. అంతే. దైవజనులు అనేటోళ్ళు బాధపడేది ఇక్కడే. నేను ఎంత చేసినా నా అన్న దైవజనులు అని అర్థం చేసుకోలేదని ఒక వేదన ఆయనను ఒక నిరాశ నిట్టూర్పులోకి తీసుకెళ్ళిపోయింది. యేసు ప్రభుల వారు బలవంతుడు. శిష్యులు ఆయనను అర్థం చేసుకోకపోయినా ఒక మాట అన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు గనక మరి ఇన్ని డోసులు మీకు ఇస్తానో, ఇన్ని కటింగ్లు ఇస్తానో, ఇన్ని మోసాలు చేస్తానో, ఇన్ని బాధలు పెట్టి ఇంత గోసపుచ్చుకున్నా, మరి నువ్వెందుకు కదలవంటే ఫస్టే చెప్పాడు యేసు ప్రభు, నేను నా తండ్రి యందును, తండ్రి నా యందును. ఆమేన్. నేను ఎందుకు కదలనంటే ఎంతమంది మోసగాళ్ళు ఉన్నా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, నాకు దూరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా నేను కదలను. కానీ నా యందు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నో డినామినేషన్, నో ఫౌండేషన్. ఎక్కడి నుంచి వెళ్ళి ఎవరు ఏ సహాయం లేదు. ఎవరైనా ప్రేమతో ఇస్తేనే. నువ్వు దశంభాగం తీయకుంటే నువ్వు నాశనం అయిపోతావు, నీకు అట్లనే అవుతుందని శాపాలు పెట్టే బుద్ధి నాకు లేదు. దేవునికి అమౌంట్ ఇవ్వకుంటే నడిచే కాలం కాదు. ఎందుకంటే మన కారుకు పెట్రోల్ వేసుకోవాలి, ఇక్కడ కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఏసీ, అన్నిటికీ డబ్బులే ఉన్నాయి. అసలుకే ఇవ్వడం కూడా తప్పు కాదు. కానీ నువ్వు ఇది ఇవ్వకపోవడం వల్లే నువ్వు నాశనం అయిపోతావు అనేది మాత్రం పాపం. దేవునికి ఇంత ఒకరోజు ఇవ్వకపోతే ఒక రోజైనా ఇవ్వాలి. దేవుడు పైనుంచి వెళ్ళి చూస్తున్నాడు. మనల్ని ప్రేమించి ఈ సావాసం ఇచ్చాడు కాబట్టి మీరు కలిగి దాచిపెట్టుకుంటే పాపం అవుతుంది. లేనప్పుడు అర్థం చేసుకోవాలి, అది ప్రేమ అంటే. ఇలాంటి సేవను దేవుడు చేయలేదు, యేసు ప్రభువు వారు చేయలేదు. అందుకే 3 రోజులు ఆకలితో అలమటించినప్పుడు ఆయన వారి ఆకలిని తీర్చాడు. ఆమేన్. ఉన్నప్పుడు తీసుకున్నాడు, లేనప్పుడు ఆకలి తీర్చాడు, అన్నీ చూశాడు. అందుకే ఇస్కరియోతు దగ్గర సంచి కూడా పెట్టాడు. ఇచ్చినప్పుడు తీసుకుపోయి ఇస్కరియోతు దగ్గర పెట్టాడు. లేనప్పుడు ఆయనే 5 రొట్టెలు 2 చేపల్ని అనేకుల ఆకలి తీర్చాడు. బోధకుడు అంటే అన్నిటినీ అర్థం చేసుకోవాలి. ఆమేన్. మనం కూడా అంతే. పెడితే పెళ్లి కొడితే సాగనట్టు. ప్రేమించినప్పుడు ఏమమ్మా నేను చాలా మంచోడు, వాక్యం లేచి గద్దిచ్చిన గద్దియ కానీ మానే మారిపోయింది ఎందుకో, ఇప్పుడు నేను మళ్ళీ వెనకకి తిరిగి ఎవరో ప్రేమలో పడి కొట్టుకుపోవాలి. ఇది కాదు, ఇది భక్తి కాదు, ఇది దీంట్లో నిజమే లేదు. అందుకే ఎవరింటికి వాళ్ళు పారిపోతారు. నేను మిమ్మల్ని కనపరుచుకుందాం అనుకున్నా కానీ నేను ఎవరినో మీరు తెలుసుకునే లోపల మీరే ఊసరి వెళ్ళేలాగా కలర్ మార్చుకున్నారు, మినిస్ట్రీ మార్చుకున్నారు, సహవాసం మార్చుకున్నారు, డినామినేషన్ మార్చుకున్నారు. హెబ్రోను సంస్థ ఒకటి, పెంతెకోస్తు సంస్థ ఒకటి. ఇక సంస్థల గురించి మాట్లాడితే అసలోడు ఒకటే ఉంటుంది. ఏంద్రని మినిస్ట్రీ అంటే క్రీస్తులో ప్రేమ ఉంది, ప్రేమలో ఆదరణ ఉంది. సిఎల్సి మినిస్ట్రీస్ ఒకటే మినిస్ట్రీ, ఒకటే డెనామినేషన్, ఒకటే ప్రేమ. ఆ ప్రేమలో ఏకత్వం ఉంది. ఆ ప్రేమ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ఆమేన్.
అర్థమైందా? అందుకని ఇక్కడ మీరు ఇది మళ్ళా 10 సార్లు మీరు వాక్యం ఖాళీగా ఉన్నప్పుడు వింటే మీకు అర్థమైంది. ఒక గురువు బాధ, ఒక ఆత్మీయ తండ్రి ఆవేదన మీకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మనసు మార్చుకొని మీరు ఇక నుంచిలైనా ఆయన మాట, ఆయన ఆజ్ఞలు. సమూయేలు డైరెక్ట్ దేవుని ఆజ్ఞలు ఏం పాటించలేదు. ఏలీ చెప్పిన నుంచే స్టార్ట్ అయింది. ఏలీ ఏదైనా చెప్తే, అందుకే మరియమ్మ కూడా కానా విందులో ద్రాక్షరసం అయిపోగానే, ఏమమ్మా మరియమ్మ, మన పార్టీ వేరే కదా, మనదంతా ఆర్సీఎం చర్చి కదా, మనం ఊగడం వల్ల ఊపడం అంతేనా కదా, ఒకసారి ఊపిరాదు నీ కొడుకునని చెప్పిండ్రు వాళ్ళు. ఏయ్ నువ్వు నన్ను ఊపితే ఆయన ఊపితే నేను మనం ఒకటి, కానీ ఆయన ఒక్కడు కాదు, ఆయన సపరేట్ సిఎల్సి మినిస్ట్రీ అంతే. ఆమె అలా నువ్వు ఊపితే నేను ఊపితే ఊగేది కాదు. ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు వినటరా ఆయన. వింటే అద్భుతం, తొందరపడితే ఊసిపోవడం, ఇంకేం లేదు. అర్థమవుతుంది కదా? మనసు మార్చుకొని పశ్చాత్తాపడి ఇంకా నేను ఏమేమి లోపడాలో, ఏమేమి వినాలో దానికి సంపూర్ణ విధేయత చూపించగల శక్తిని ప్రభువా అని చేతులెత్తి మనం ప్రార్థిస్తాం. దయా కనికరం గల తండ్రి, ప్రేమ గల ప్రభువా, మాకిచ్చిన ఉపదేశం ఇదే. కదిలింపబడే మనస్సు మాకెందుకు వస్తుంది? తాపుకో విధంగా మా మనసులు ఎందుకు మారుతున్నాయంటే మేము పరిపూర్ణంగా మిమ్మల్ని నమ్మట్లే, మీ ఆజ్ఞలను లోబడట్లే. దైవజనుల ద్వారా మహా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అనేక రోగాలు, మరణాలను లేపగలిగిన దమ్ము, అభిషేకం, ఆశీర్వాదం మీ కుమారులో మీరు ఇచ్చారు. మీ వాక్యమే మీరు నివసిస్తున్నారు. అయినా మేము ఎందుకు అంత టేకిటీస్గా తయారైపోతున్నా? మాలో ఎందుకు ఈ అసమర్థత? మరి ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడుతున్నా మేము విలువీయకుండా, లోబడకుండా, నీ మాటకి, నీ కొరకే కదా, నీ మాటలు విని లోబడమని చెప్తున్నా. మాలో ఎందుకు ఈ మార్పు రాలేదో మా గ్రహింపు దయచి అనుక్షణము ఆత్మ ద్వారా, మనస్సు ద్వారా గద్దించి సరిచేసి నీకు ఇష్టమైన శిష్యులుగా, శిష్యురాలుగా తయారు చేసి ఈ పరిచర్య ద్వారా ఏకత్వము అని ఏంటిదో ఈ భారతదేశానికి, ప్రపంచానికి తెలియజేస్తారని ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతూ ఈరోజు ఇవ్వబడిన ఈ ఖమ్మం పట్టణంలో ఇవ్వబడిన ఈ ఉపదేశాన్ని బట్టి కోట్లాను కోట్ల కృతజ్ఞతాస్తులు తెలుపుతూ సమస్త విధములుగా మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.